వాక్కు ద్వారా వాటిని పొందగలిగేటట్టుగా సమస్తాన్ని భయంకరంగా చేసి నడిపించండి. నజరేయుడైన యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. చల్లి మనం వేసవికాలం 2 నెలలు సిఎస్ఐకి సంబంధించిన ప్రార్థనా నియమావళి ఏ రీతిగా ఉందో నేర్చుకున్నాం. ప్రస్తుతానికి మనకి ఆ ప్రార్థనావళి నేర్పడానికి కొంత టైం పడుతుంది. మనకు వచ్చే అయ్యగారులు ఏం చేస్తున్నారంటే తొందరగా ముగించుకొని వెళ్ళిపోవడం వల్ల మీకు కొంత క్రమశిక్షణ లోపించింది. విశ్వాస సూత్రం కానీ ఆరాధన క్రమం కానీ జరగడానికి కారణం ఏంటంటే సమయం లేక. నేను వచ్చినప్పుడు చేయడానికి ఇష్టపడడానికి కారణం ఇష్టపడే వాళ్ళకి వాక్యం ఎక్కువసేపు చేసే సమయం ఉండకపోవడం. అందువల్ల యాసవకాలం 2 నెలలు ఆ క్రమాన్ని చక్కగా మీ అందరికీ నేర్పాలని ఉద్దేశించింది. తప్పనిసరిగా దేవుడు ఆ కార్యక్రమాన్ని మనందరికీ నేర్పుగాక. ఈరోజు యాక్చువల్గా మన సిఎస్ఐ ప్రకారం ఐక్యత వాళ్ళు ఇచ్చిన పాఠాలు. ఐక్యత కలిగి ఎలా ఉంటుంది, మనకు కూడా మంచిదని ఆపసంగా తీసుకున్నాను. ఐక్యత అనే పదానికి మీ అందరికీ తెలుసు. అందుకే కీర్తనే చదివింది. కీర్తన గ్రంథం 133 సహోదరులు చక్కగా ఎంత బాగా చదువుతుంది. మీ అమ్మ కానీ అందరూ మన పిల్లలు చదువు ఏంటంటే ఇలా భాష వాళ్ళు నేర్పుతారు. రేగులపాడు మార్మల ప్రాంతం అవసరం. సో ఎంతో చక్కగా పేరుగా తీరేంటండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు. నువ్వు చదువుపాడు చదువు ఎవరు పాడతారు పిల్లలు పాడ చక్కగా ఏంటంటే వాళ్ళకి నేనేమన్నా పాటే పాడక్కర్లేదు. సహోదరులు చదువు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. సహోదరునిగా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అంటే మన వాళ్ళు అసలే తలతిక్కులు. వాళ్ళకి అర్థమయ్యేదే తక్కువ. నువ్వేం చేస్తున్నావు మరి దాన్ని చూద్దాం సార్, చూద్దాం గట్టిగా. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు. ఎంత మేలు, ఎంత మనోహరము. వాళ్ళు ఏమన్నాడంటే మీరు ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ప్రార్థనకు వచ్చిన మీలో మొదట ఐక్యత కలిగి ఉండాలి. కొంతమంది పాటలు పాడగలిగే శక్తి ఉన్నప్పుడు పాటలు పాడాలి. వాక్యం చదివే శక్తి ఉన్నప్పుడు వాక్యం చదవాలి. ఇంకా బోధించే శక్తి ఉన్నప్పుడు బోధించాలి. పని చేయగలిగే శక్తి ఉన్నప్పుడు పని చేయాలి. ఇంకా మందిర అవసరాలు తీర్చగలిగేటట్టున్నప్పుడు మందిర అవసరాలు తీర్చాలి. ఇది ఐక్యత. క్రైస్తవులైన బిడ్డలందరూ ఐక్యత కలిగి ఉండటం ఎంత మంచిది, ఎంత మనోహరము అంటున్నాడు. దీనికి యేసుప్రభు చక్కగా చెప్తున్నాడు. శరీరం అంటూ ఉంది కదా. శరీరంలో ఉండే ప్రతి అవయవం ఎంత ఐక్యత కలిగి ఉంది. చెయ్యి నేను చెయ్యి చేసే పనులే చేస్తా. కాలు కాలు చేసే పనులు చేస్తా. నాకు ఇష్టం వచ్చినప్పుడే వెళ్తా. నడు నేను నాకు ఇష్టం వచ్చినప్పుడే వంగుతా. కళ్ళు నేను నాకు ఇష్టం వచ్చినప్పుడే చూస్తాను అనవగా. అవన్నీ కూడా ఐక్యత కలిగి ఎంత చక్కగా నడుస్తాయో అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చక్కగా చదివారు. శరీరాన్ని గురించి పౌలు గారు చక్కగా బోధిస్తున్నాడు. ఏమని? సంఘం ఎలా ఉండాలి అంటే మన శరీరములో ఉండే అవయవాల్లాగా ఉండాలి. శరీరములో ఉండే
అవయవాల్లాగా ఉండాలి. ఈ అవయవాల్లో ఏదైనా చెడిపోతే ఏ రకంగా ఈ శరీరం పనిచేయదు, సంఘంలో కూడా ఎవరో ఒక వ్యక్తి చెడిపోతే సంఘం కూడా నాశనమైపోతుంది. అందుకే అన్నట్టు సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఐక్యత గురించి దావీదు గారు ఏమన్నారు తెలుసా? ఒక తైలం నెత్తి మీద నుంచి పడి గడ్డము నుంచి కారి వస్త్రముల మీదకి వెళ్ళాలంట. అక్కడ ఎవరిని చూపించారు? అహరోను గడ్డం గురించి మాట్లాడతారు. అహరోను గారు ఎవరైనా ఇశ్రాయేలుకి మొదటి ప్రధాన యాజకుడిన. అహరోను గారు అంటే ఇశ్రాయేలు నడిపించిన మొదటి ప్రధాన యాజకుడు. మోషే గారి అన్న. ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అంటే యాజకత్వంలో దేవునిని మెప్పించేవాడు, నడిపించే దగ్గర ఇశ్రాయేలుని నడిపించగలిగిన సమర్థుడు. అహరోను కర్ర చిగురించింది. సరే, అహరోను కర్ర చిగురించింది అంటే ఏంటి? ఆశీర్వాదాలు అహరోను దగ్గరే ఉంచుకోలేదు, ఇశ్రాయేలీకి కూడా ఇచ్చాడు. అంటే బాగా గుర్తుంచుకోవాల్సింది. ప్రసంగం చెప్పి నేను ఒక్కటే కాదు బాగుపడేది. ఎక్కడ బాగుపడాలి? సంఘం కూడా బాగుపడాలి. ప్రార్థన చేస్తే మనమే కాదు బాగుపడేది, మన ప్రార్థన వింటున్న వాళ్ళు కూడా బాగుపడాలి. ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కూడా బాగుపడాలి. ఆశీర్వాదాలు ఎక్కడితో ఆగిపోయే కాకుండా అందుకే తైలాభిషేకం అని చెప్పారు అన్నమాట. నిర్మాకాండంలో చదవక్కర్లేదు, అంత టైం లేదు. 30వ అధ్యాయం మోషే తీసుకొచ్చి ఆ యాజకుల్ని ఎలా అభిషేకించాలి, వాళ్ళ వలన ఆ సంఘానికి ఎటువంటి లాభం రావాలి, ఆ సంఘం ఎంత ఐక్యత కలిగి ఉండాలి. అది ఏం ఉదాహరించినట్టే రావి గారు నెత్తి మీద పోయబడిన తైలము అహరోను గడ్డం మీద కాలి వస్త్రములకు వెళ్ళాలి. అంటే సంఘంలో మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ ప్రార్థన మన పొరుగు వాళ్ళకి, మన పక్క వాళ్ళకి, మన కుటుంబానికి, మన సంఘానికి అందరికీ రావాలన్న ఆశీర్వాదాలు అక్కడ ఆగిపోకూడదు. దానికి ఏం కావాలంటున్నాడు? ఐక్యత కావాలి. ఐక్యత గురించి ఆయన చెప్తున్న ప్రభు చెప్తుంది, అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్పిస్తుంది ఏంటంటే శరీరము. సంఘం శరీరము. అవయవాలు ఎవరు? మనమందరం అవయవాలు. ఈ చేతులు, కాళ్ళు, ఈ కళ్ళు అన్నీ కూడా ఏం చేయాలన్నా చక్కగా పని చేయాలి. ఇందులో ఏది పని చేయకపోయినా ఆ వ్యవస్థ అంతా ఏమైపోతుంది? దెబ్బతినిపోతుంది. ఈ చెయ్యి పట్టి లేకపోయినా, ఈ కాలు పట్టి లేకపోయినా, ఈ కన్ను చూడ సరిగా లేకపోయినా, చెవి సరిగా లేకపోయినా వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. క్రీస్తు యేసు సైనికులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీలో ఐక్యత రావాలి అంటే దేవునిలో అంటు కట్టబడాలి. అందుకే ప్రభు చెప్తున్నారు ఏమని? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు నాలో ఉంటేనే ఫలిస్తారు. నిద్రపోతే ఫలించరు, దేవుని వాక్యం వినకపోతే ఫలించరు, దేవుని వాక్య ప్రకారం చెయ్యకపోతే ఫలించరు. నాకు వేలుగా ఉండి మీరేమి ఐక్యత అనే అనురాగంలో మీరుండాలి. ఐక్యత కలిగి ఉండాలి. మనం ఐక్యత మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఐక్యతతో కలిగి ఉన్నామా? మనం ఐక్యతను నేర్చుకున్నామా అనేది మనం నేర్చుకున్నాం. ఐక్యతకి 7 లక్షణాలు ఉన్నాయండి. ఆ 7 లక్షణాలు జాగ్రత్తగా మనం చూసినట్లయితే
ఐక్యతలో ఉన్న భాగాలు ఏంటంటే మనం ఒకే శరీరంగా ఉన్నాం కదా. ఏ శరీరం ఉన్నాయి కదా చెప్పండి. ఉండటానికి వేరువేరుగా ఉన్నాం కానీ మన కొంపలేరు, మన ఇంటి పేర్లు వేరు, మన ఆకారాలు వేరు. కొంతమంది ఆడవాళ్ళు, కొంత మగవాళ్ళు ఉన్నాం, రకరకాలుగా ఉన్నాం మనం అందరం. కానీ ఒకే శరీరం. ఏ శరీరం అది? యేసు ప్రభు శరీరం. అదిగా మనం బలారాధనలో రొట్టె తినేది ఏంటి? ఇది నా శరీరములకు సంబంధించిన తీపి గుర్తు. ఆయన శరీరం మనం రొట్టెని తీసుకున్నాం. మనం ఏక శరీరంగా ఉండడానికే తీసుకుని వెళ్ళిపోతున్నారు. రొట్టె ఇస్తున్నారా? రొట్టెలు అయ్యారు చెప్తా చెప్పాలి. అదే చూస్తాం. ఈ శరీరం దేనికి? ఆ చదివి తవ్వకూడదు. అయా ఆదినమా దేవుడు రొట్టెని ఎత్తి అని చదివేస్తూ ఉంటారు అంతే. ఎందుకు అర్థం కావట్లేదు. విరచి ఇది నా కోసం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది నా శరీరము. ఆ దినమున పిమ్మట ఆయన ఒక గ్లాసు పాత్ర చేతిలో తీసుకొని ప్రార్థించి, మీరందరూ దీన్ని పానము చేయుడి, ఇది నా కొరకు చిందించబడిన రక్తము కదండి. అయిగా తినక చేస్తే మనకు వచ్చేయి. మన చదవలేదు కంగారు ఎక్కువ, తొందర ఎక్కువ, వెళ్ళిపోదాం. కొంచెం జాగ్రత్త చెప్పి చదవాలి. మీరు వెంటలా మెల్లి చెప్తేనే వెంటలా, మరి గట్టి చెప్తే ఇంకెట్లేదు. మీకు కూడా సంతోషం ఏదైనా తొందరగా ముగించుకోవాలి. అయ్యారు ప్రార్థన చేయాలి. వచ్చామమ్మా, వెళ్ళామమ్మా. ఇదే కానీ జీవితం బాగుపడాలి, నేను ఐక్యత కలిగి ఉండాలి, ఇంకా నా బుద్ధి మారలేదు, ఇంకా నేను అడిగే దాంట్లో రైటా రాంగా, నేను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నానా, సంఘం రావాలని ఇబ్బంది కలుగుతుందా, నేను సంఘానికి ఏం పని చేస్తున్నాను, ఇవన్నీ కూడా మీకు ఐక్యతకు ఆధారం. అదే చెప్తున్నా. ఒక పని మీరు చేశారు నిన్న నవంబర్ 6న, ఎంతో చక్కగా చేశారు. ఐక్యత లేకపోతే ఆ పనులు అవుతాయా? కానీ వీళ్ళలో చాలా మందిలో భారం పడింది తెలుసా. కొంతమందికి ఈపు నలిగిపోయి. ఎందుకని? వాళ్ళు చెప్పుకునే వాళ్ళు కాదు కాబట్టి సరిపోతుంది. చెప్పుకునే వాళ్ళకి ఎంత చెప్పుకోవాలిగా, అట్లా చెప్పుకునే వాళ్ళకి ఏం చేయాలి? పొద్దు నుంచి నేను చేసిన తర్వాత ఎవరైనా చేశారా అన్నట్టు లేదు. ఎందుకని ఐక్యత కలిగినటువంటి వాళ్ళు నా దేవుడు నాకు ఇచ్చాడు, ఈ అవకాశం నేను చేస్తాను. అవకాశాన్ని బట్టి ఏం చేస్తాను? నేను చక్కగా చేయగలుగుతున్నాను. రెస్ట్ లేదు కొంతమందికి. ఐక్యత కలిగి చేశారు. అంత పెద్ద ఈవెంట్ అది మనకి. ఏంటది? పొద్దు నుంచి సాయంకాలం వరకు ప్రార్థన ఎంత ఉందో, భోజనాలు కూడా అన్నీ ఉన్నది. ఇంకేంటి వాడు ఎంతో ఐక్యత కావాలి. వచ్చిన వాళ్ళందరికీ తన ఇల్లులాగా ఎంపీలాగా పిలిచి టిఫిన్లు పెట్టాలి. కానీ వచ్చిన వాళ్ళందరికీ సేవ చేయాలండి. అవసరమైతే కొంతమంది గ్లాసులు ప్లేట్లు అక్కడే పడేస్తున్నారు. మళ్ళీ వాటిని ఏరి అందులో ఇది ఐక్యత. అదే చెప్తున్నాను. వాళ్ళని నేనేం చేశాను? వీళ్ళు ప్రార్థన చేశానా, నేనేం చేశాను? ఇస్రాకులు తీశాను అని మీరు ఆలోచించుకోవాలి. ఐక్యతలో చాలా మంది ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో కూడా కొంతమంది ఉన్నారు కదా. అందరూ ఇస్రాకులు తిద్దామంటే కుదరదు. వాక్యం ఎంతవరకు విన్నాను నేను, దేవుడి వాక్యాన్ని ఎంత గమనించాను. అందువల్ల ఐక్యతలో మనం నేర్చుకునేది ఒకే శరీరము, ఒకే ఒకే నిరీక్షణ, ఒకే ప్రభు, ఒకే విశ్వాసము, ఒకే బాప్తిజము, ఒకే తండ్రి. మనకి లెక్కేంత 7 అంశాలు లెక్కైనందుకు ఒకే శరీరము, ఒకే ఆత్మ, ఒకే నిరీక్షణ, ఒకే ప్రభు, ఒకే విశ్వాసము, ఒకే బాప్తిజము, ఒకే దేవుడు లేక ఒకే తండ్రి. 7 అంశాలలో మనం ఐక్యత కలిగి ఉన్నాం. తెలుసా? పేరు మా ఇంటి పేరు దేశావతి అవ్వచ్చు, మీ ఇంటి పేరు చట్టం అవ్వచ్చు, ఆయన పేరు గుర్తు అవ్వచ్చు, మాంగు అవ్వచ్చు, రకరకాల ఇంటి పేరు ఉండవచ్చు మనకు. కానీ మనకేం తెలుసా? ఐక్యత కలిగి ఉంటే మనందరిది ఒకే శరీరం. కదా?
యేసు క్రీస్తు యొక్క శరీరం మనలో ఉంది. ఒకే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఒకే నిరీక్షణ, యేసు రాబోతున్నాడు. మనమందరం యావనెత్తబడతాము. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే బాప్తిజం, ఒకే బాప్తిజం. సోదరులారా, మన దేవుడు ఒకటే. ఐక్యత కలిగి ఉండటం వల్ల 7 పనులు మనలో నెరవేరుతాయి. ఐక్యత కలిగి ఉండటం వల్ల మన ఆత్మలకు 12 సామర్థ్యాలు వస్తాయని ఒక మంచి భక్తిపడి రాశారు. నిజమే అనిపించింది నాకు. ఆ 12 ఐక్యతలో జ్ఞానము, జ్ఞానము ఐక్యత కలిగి ఉంటే ప్రేమ, జ్ఞానంతో పడి ఉంది ప్రేమ, బలము. మనందరికీ ఏంటి బలం? బలం ఏంటి చెప్పండి? నా బలం ఏంటంటే రేకిపాడు. ఏ పనైనా నాకేం బాధ. ఐక్యత లేకపోతే ఎలా కుదురుతుంది? చూడసారి జ్ఞానము, ప్రేమ, బలము, విశ్వాసము. ఊహ, మన ఊహలన్నీ ఒకటే. క్రమము, అవగాహన, సంకల్పము, శక్తి, ఉత్సాహము, విడుదల మన జీవితంలో కలిగాయి. మన జీవితం అంతా దాని మీద ఆధారం. ఈ సామర్థ్యాలను నువ్వు పొందగలగాలి అంటే అహరోను గడ్డం మీద కాలిన ఆ తైలాభిషేకం వస్త్రాల వరకు వెళ్ళాలి అంటే ఐక్యత కలిగి ఉండాలి. చాలా మంది అన్నారు కుటుంబం చాలా ఐక్యత అన్నారు. ఒకరోజు తగులుకుంటారు దెబ్బలాడుతుంది, ఒకరోజు తగులుకుంటారు దెబ్బలాడుతుంది. అన్ని రోజులు ఐక్యత ఉంటారు. ఇక ఒకరోజు ఎలా ఉంటుంది, ఎలా దెబ్బలాడుకుంటారు కదా, ఊరంతా తెలుసుకునేటట్టుగా దెబ్బలాడతారు. అది ఐక్యత కాదు. ఐక్యత ప్రేమలో ఉంటుంది. ప్రేమ, ఎవరైనా సరే పొద్దున్నే నేను తిరిగితే సాయంకాలానికి మర్చిపోతున్నావంటే క్రీస్తు ప్రేమ నీలో నిలిచింది. నువ్వేం చేయాలి? సాయంత్రానికి తెచ్చుకోవాలి. అవగలుగుతున్నావా? చెప్పండి. ప్రార్థనకు వస్తున్నాం, 9 సంవత్సరాలు అయింది, ఇంకా ఐక్యతలో పడిపోతున్నాము. అమ్మా నేను ఈ పని చేస్తానమ్మా, నేను ఈ పని చేస్తే దేవదానంగా చూసా, నేను వీడియో క్లిప్లను చూసా, మరి నాకెవరు మిగతా చాలా మంది కనపడలా. ఈ ప్యాన్ చూసేటప్పుడు ఎవరో చూసారా దేవదానంగా? ఎవరైనా చూస్తే పేరు చెప్తున్నాను దోస్తు. అందుకే నాకైతే కెమెరాలో దేవదానంగానే ఎలా కింద రోడ్డు మీద సగం వరకు చూపించాడు. ఎంతమంది అని వచ్చి కూర్చారా? మధ్యలో శ్రీకృష్ణ కుమార్ వచ్చింది, తిరిగింది, మరి అందులో పట్టుకుని మరి చూస్తుంది. నాకు కనిపించింది. నేనేమన్నానంటే ఆయన గ్రూప్ లీడర్ అన్నంత మాత్రాన వాళ్ళ గ్రూప్ వాళ్ళందరూ ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. అన్నయ్య నేను ఈ పని చేస్తాను అన్నయ్య, అన్నయ్య నువ్వు ఈ పని చేయాలయ్య, మనందరం కలిసి ఇచ్చారు. ఎవరిది? దేవుని మధ్య ఒకే శరీరం ఉంది, ఒకే శరీరం. ఈ శరీరంలో మనం పనిచేయాలి. ఈ శరీరంలో చెయ్యి లేకపోతే ఎలా ఉంటుంది? కాలు లేకపోతే ఎలా ఉంటుంది? చూడండి, నన్నుల గారు ఎంత బాధపడతాను ఒకసారి. నేను అందరిలాగా దేవుడికి మరి కొన్ని అవకాశాలు ఇవ్వనా? నేను మొన్న అడిగాను, 6వ తారీఖున మీ అమ్మని తీసుకురాలేదు దగ్గర అంటే, అలా శరీరం అడిగితే మా అమ్మ ఉందండి, మా అమ్మను ఆ మంచంలో అనుకున్నారు. మరి ఎంతో నిజమన్నా కానీ ఆ రోజు వచ్చింది చాలా బాగుంది. సొంత నేను ఎంతో ఎదిగా. నిర్మల గారు ఎక్కడ నాకు అనిపిస్తుంది కనిపించింది. ఈరోజు మాత్రం చక్కగా వచ్చి కూర్చుంది. మంచిది. ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యతకి శరీరంలో ఉండే ప్రతి భాగానికి ఐక్యత కలిగి ఉండాలి. ఈరోజు మనం కొన్ని వాక్యాలు జాగ్రత్తగా నేర్చుకున్నాం. ఐక్యత మీద దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు అంటే ఆ మాటలు మనం విన్నప్పుడల్లా చాలా అనిపిస్తుంది. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం
6వ వచనం చదువుతాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రార్థించువారు వర్ధిల్లుదురు. కంగారు కంటి చూపులకు నాకు అర్థం కాదు. ఏదో చదువుతుంది. నిన్ను ప్రేమించువారు ఐక్యత కలిగి ఉంటేనే మనం యెరూషలేమును ప్రేమిస్తాం. మనమందరం నిజం చెప్తున్నాను. మా ఇంటికి వచ్చేసి వస్తుంది, శ్రామలో చూసి ఉండదు. మా గడియారంలో మందిరం ఎలా వెలుగుతుందా? మీ ఇంట్లో ఉందా ఈ మందిరం ఫోటో? మీ ఇంట్లో ఉందా? మీరు రైనా మా ఇంట్లో ఈ మందిరం ఫోటో ఎంత బాగా వెలుగుతుంది. డే అండ్ నైట్ వెలుగుతుంది. పొద్దున కూడా నేను ఆ మందిరం వైపు చూసి, అయ్యా నీ మందిరం వైపు చూసి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దీవించబడతారని ప్రార్థన చేసుకున్నారు. పొద్దున చూసాను మందిరం ఫోటో, మళ్ళీ కాదే చూశాను. నిచ్చి వెలిగేటట్టు పెట్టేశాం. దాంట్లో చక్కని ఫోటో ఉంటుంది మందిరాన్ని. మీ ఇంటి దగ్గర ఇక్కడ ఎక్కడ ఉంటే అక్కడ మరి దాకా వీడియో మీద చూడకుండా చూసుకుంటా ఉంటా. దాన్ని చూసినప్పుడు నాలో కొత్త శక్తి అవుతుంది. మీరు కూడా దారం వచ్చే మందిని చూడాలి కళ్ళెత్తి. మీరు దీవించబడాలి అంటే యెరూషలేము మనకి ఎలా చెప్తున్నది? ఎక్కడో యెరూషలేము లేదని మనలోనే ఉన్నది. ఈ యెరూషలేము గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలయ్యా. ఇంకా మా సంఘంలో ఐక్యత రావాలయ్యా. పొద్దున్నే ప్రార్థనకి ఇంకా జనం రావాలి ప్రభా. వారి నిద్రమత్తు వదిలిపోవాలయ్యా. వారి కఠిన హృదయం తొలగిపోవాలయ్యా. ఐక్యతతో ప్రార్థన చేయాలి. వచ్చాము మీరు చాలా మీరు నిలబడిపోవడానికి కారణం అదే. మీరు ఇంకా ఐక్యత రావాలి మీలో. ఇడ్లీలు తినే దగ్గర ఐక్యత, ధ్యానం తినే దగ్గర ఐక్యత కాదు. సంఘం యొక్క బాగు కోసం, సంఘం బాగుపడాలి. ఇంకెవరెవరైతే ప్రార్థనకు రాలేకపోతున్నారు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఎవరెవరు ఇంకా సంఘానికి డబ్బులు కట్టలేకపోతున్నారు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఎవరెవరు సంఘంలో ఉన్న పిల్లలు చదువుకున్నారు వారి గురించి ప్రార్థన చేయాలి. అందుకే చూడండి, మన ప్రార్థన ప్రతిరోజు చేస్తాం. మన ప్రార్థన రాత్రి పూట చేయలేకపోయినా ఉదయకాలంలో ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? అందరి గురించి ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు చదువుకునే బిడ్డలందరి గురించి, హాస్టల్లో ఉంటున్న బిడ్డల గురించి ఒక ప్రార్థన క్రమం పెట్టుకున్నాం. మనం ఇంకా రోజు ఆ ప్రార్థన వస్తూనే ఉంటుంది. ఎన్ని ప్రార్థన జరిగినా సోదరులారా. ఎందుకంట 7వ వచనం చదవండి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరములలో క్షేమముండునుగాక. హల్లెలూయా. ప్రాకారాలలో నెమ్మది ఉందండి. మీకు కొత్తదో రాదు నెమ్మది నాకు తెలియదు, కానీ మన గుళ్ళోకి రాగానే నెమ్మది అవుతుంది. మన గుళ్ళోకి రాగానే శక్తి వస్తుంది. నెమ్మది క్షేమము ఈ ప్రాకారాల్లో ఉందండి. మీరు అనుభవించాలి అంటే ఐక్యత కలిగి ఉండాలి. నువ్వు ప్రేరేపణ కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి. ఐక్యతను నువ్వు పొందాలి. చాలా చక్కగా రాస్తున్నాడు. ఈ ఐక్యత కలిగి ఉండడానికి దేవుడు మనకు పిలుస్తూ ఉన్నాడు. ఒకసారి యోహాను సువార్తలో ప్రభువు వారు ప్రార్థన చేస్తున్నారు. 17వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని దేవుడు ఏం ప్రార్థన చేస్తున్నాడండి? దేవుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? జాగ్రత్తగా చూసినట్లయితే, ప్రభువా మీరు నేను ఏకమైనట్టు కాదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ
ఐక్యమై ఉండవలెనని. ఎవరైతే వాక్యాన్ని చదివి ప్రార్థనకు వచ్చి దేవుని వాక్యంలో ఉండి ఇక్కడ ఉండాలని చెప్తున్నారు, వారందరూ కూడా ఏకమై ఉండాలంట. ఐక్యత, ఏకమై ఉండాలి. ప్రభు ప్రార్థన చేస్తున్నారండి. నేను రోజు ప్రార్థన చేసేది అదే. ఇంకా కొంతమందిలో సైతాన్ని ఎందుకు పోవట్లేదు? ఇంకా కొంతమందిలో ఏం తప్పు చేస్తున్నాం మనం? ఇంకా కొంతమందికి ఎందుకు ఐక్యత రాలేకపోతుంది? మందిర విషయంలో ఎందుకు శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు వాళ్ళందరూ? మనకున్న బాధ్యత, మనకున్న ఆరాటం, మనకున్న ఆర్భాటం వాళ్ళ ఎందుకు కరెక్ట్ లేదు అసలు? ఎందుకంటే ద్రాక్షవల్లి తీగతో ఉంటుంది తప్ప అది ఫలించదు. అందుకే చూడండి ఎంత చక్కగా చెప్తున్నాను, మీరు శరీరంలో ఉండాలి. ఈ అవయవాలు ఎంత కప్పని శరీరంతో కప్పబడి, శరీరం మొత్తం ఉంది అవయవాల్లో. శరీరం లేస్తుంది, ఇదిగో ఇది అని చెప్తుంది ఇలా. ఇది ఒక సంఘం. సంఘంలో ఒకటొకటి కలిసిపోవాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యత నేర్చుకోవాలి. అందుకోసం అన్నాడు వారు, ఇదిగో వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. మనందరూ వచ్చి గుళ్ళో యేసుప్రభు యేసుప్రభు అంటే నేను ఒప్పుకోను. ఎలా అంట? వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ అందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఇండివిజువల్గా చూస్తే మీ భక్తి మీది, నా భక్తి మనం చాలా భక్తి పరులు. ఎవరి భక్తి నేను ఎన్ని ప్రార్థన చేస్తానండి, నేను ప్రార్థన చేస్తే ఏమవుతాడు అని అంటారు చాలా మంది. నాకు కూడా అలాగే ఉంటుంది, మీకు కూడా యేసుప్రభు ఏమన్నది సార్, మీ భక్తులన్నీ వేరువేరుగా ఉన్నా ఇక్కడ మాత్రం మీరు ఎలా ఉన్నారంట? ఏకమై ఉన్నారంట. సార్ ఆ భక్తి నాకుంది, మీ భక్తి మీకుంది, ఎవరికున్న విశ్వాసం వాళ్ళకుంది. నేను కాదంటున్నా. నేను ప్రార్థన చేస్తే నా రోగం తగ్గుద్ది, మీరు ప్రార్థన చేస్తే మీ రోగం తగ్గుద్ది, ఇంకొకరు ప్రార్థన చేస్తే ఇంకా తగ్గుద్ది. జరగచ్చు. అందరికి విశ్వాసం ఉంది. మీరే తక్కువలే కాదు, అవసరమైతే నాకంటే ఎక్కువలేనే చెప్తారు. మీరు కూడా చాలా మంది ప్రార్థన చేసుకున్నారు, చక్కగా స్వస్థత పొందుతున్నారు, దేవుళ్ళు ఎదుగుతున్నారు. చాలా సంతోషం. కానీ ఏమన్నాడు? వారందరూ వాక్యము వలన ఎలా ఉండాలంట? ఏకమై ఉండాలన్నాడు. గుడికి వచ్చిన తర్వాత ఆమె విజయ్ కుమార్ అని, ఈయన యేసురత్నం అని తేడా లేదని. గుడికి వచ్చిన తర్వాత వాడు అఖిలానందని, ఆయన యేసురత్నం గారికి తేడా లేదు. అందరూ కూడా ఏకమై ఉండాలి. ఒకే మాట, ఒకే శరీరం, ఒకే ప్రభు, ఒకే తండ్రి, ఒకే కొడుకుది. తేడాలంటూ ఉండకూడదు. ఐక్యత కలిగి ఉన్నారని చూద్దాం జాగ్రత్తగా. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెను, మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలని చక్కగా చెప్తారు పౌలు గారు. కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా మీరందరూ ఏ బాగుండాలట? ఏకభావం. మీరు చాలా మందికి బాప్తిసం తీసుకున్నప్పుడు ఉంది, కానీ ఇప్పుడు ముదిరిపోయి టెంకులు అయిపోయాయి. టెంకులు అయితే ఏం చేయాలి? గొడ్లు పట్టుకుని నరకాలి. ఒక మొక్క వల్ల ఎలా పెడతాం? కత్తితో నరకం. గొడ్లు కావాలి. ఉచితాన్ని ఉంటున్నారు. అందుకని త్యాగం తీసేవాళ్ళు పొరవీలు తింటున్నారు. నా ముందు అయితే చక్కగా త్యాగయ్యే కలుగుతుంది, కానీ ఆ పొరను అలాగగా మళ్ళీ తీసుకొచ్చేయాలి. అదే చెప్తున్నాడు దేవుడు. మీరు ఏ రకంగా ఉండాలంటే ఏకభావం కలిగిన వారిగా ఉండాలి.
ఏకభావం, కేవలం ప్రార్థన అంతే చాలు. 9:30 ప్రార్థన అంటే 10 గంటల దాకా గుడి తెరవట్లా. ఏం చేస్తాను? ఇది నేను ఊళ్ళో ఉంటేనే అది చేస్తాను. నేను ఊళ్ళో లేకపోతే బాగుపడతాను సరిగ్గా. అంటే నేను బాగాలన్నమాట. అది ఎక్కడ చూస్తే 9:30 గుళ్ళు పాటలు పాడతానని ఆశించాను. నేను వచ్చి చూస్తే అప్పుడు వచ్చి వస్తాను. సంఘ పెద్ద గారికి పనులు ఉన్నాయి, చదువుకున్న పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకే పనులు ఉన్నాయి. పాటలు పాడాలి మనం, ఏకభావం. ఇది 9:30 అంటే 9:30 ఎన్ని గంటలు ఉంటుంది ప్రార్థన చెప్పండి నాకు. మార్చేస్తా టైం. 10:30కి గౌరవలాగా నీళ్ళుకుంటా వస్తారా? 9:30 చక్కగా ప్రార్థనకు వచ్చి మరి 11:30, 12కి వెళ్ళిపోవడం మంచిది కదా. మీరు మరి ఎందుకు రాకుండా ఆగిపోతాను? నాకు అర్థం కావట్లా. 9:30 గుడి ఎందుకు తెరవని ఇప్పుడు అడిగారు వచ్చి. మీ సంఘం డిమాండ్ చేశారా? 9:30 అయింది పాటలు పాడలేదని అడిగారు. ఐక్యత లేదు. మీరు ఎవరన్నా చేస్తే నేను చేద్దామని అనుకుంటున్నాను. మీరు అలా అడిగితే ఏమన్నా బాధ్యత ఉంది. బాధ్యత మీకు ఎప్పుడు వస్తుంది సార్? ఐక్యత కలిగి పని చేయకండి. ఇలా ఫ్యాన్ ఎంత నీటిగా అనేది కారణం ఏంటి? ఐక్యత కలిగి పని చేయటం వల్ల. కానీ మీ సంఘం మీ లీడర్ ఏం చేస్తున్నాడు? మీ గ్రూప్ వాళ్ళకి చెప్పలేదు రాకూడదని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన బాగా నవ్వగొట్టుకుంటున్నాడు. దాంతో నేను వచ్చి అడుగుతాను కదా, నాకు నేను అడగట్లేదు రోజులు. ఆయన కనుక చేయకపోతే చాలా వరకు ఇబ్బంది పడేది. నేను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాను కాబట్టి ఆయన ఏం చేశారు. ఈ నవంబర్ నెల మరి ప్రతి సంవత్సరం ఆయన లీడర్షిప్ ఉన్నంతకాలం నవంబర్ నెల ఆయనకే వస్తుందిగా. నెలలు నిర్ణయించింది అదేనా కదా. మనకున్న 6 గ్రూపుల్లో 12 నెలలది. మొదటి నెల ఇలా స్టార్ట్ చేసుకుంటే వస్తారు. మొత్తం ఇప్పుడు వచ్చిన నవంబర్ నెల ఆయనకే వస్తుంది. మీటింగ్లు కూడా ఆయనకే వస్తుంది. చూసా దేవుడు ఎన్నుకున్నాడు. దేవదానం కాదు, దేవుడు ఎన్నుకున్నాడు. అయితే దేవదానం కాదు నలగొడుతున్నాడు ఆయన. రావట్లా నేను చూస్తున్నాను. కానీ నేను చెప్తున్నా ఐక్యత లేకపోతే ఇబ్బంది పడతారు. చెప్తున్నా దేవుడి పాటలు అందుకే ఇచ్చాడు. ఈరోజు మీరు అనుకున్నారు మీ పనులు మీరు ఎలా చేస్తున్నారో దేవుడు చూస్తాడు. అసలు చెప్పాక నేను ముసలి ఇంటికి 2 పనులు చేస్తా నాకు తెలుసు, నడువులేని వాళ్ళు 2 పనులు చేస్తా తెలుసు. గుడి పని చేస్తే 18 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన అమ్మాయి, 18 సంవత్సరాలు వంగి తిరిగిన అమ్మాయి, 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన అమ్మాయి, 18 సంవత్సరాలు వంగిన అమ్మాయి, 38 సంవత్సరాలు నిలబడిన వాళ్ళు అందరూ స్థిరపడాలి అంటే దేవునిలో ఐక్యత కలిగి ఉండాలి. అందుకే చెప్తున్నాను, మనకు అన్ని పేర్లు చెప్తున్నాను. ఆయన ఎలా ఉండాలి, ఏం చేయాలి, దేవుడిలో ఎందుకు ఉండాలి అంటే మనం కష్టపడి పనిచేయాలి. అందుకని సహోదరులారా, మీరు ఏకభావం కలిగి ఉన్నారు. ఎంతగా మీరందరూ మీలో కక్షలు లేక, కక్షలు ఉండకూడదు. మీలో కక్షలు ఇంకా ఉన్నాయి అంటే యేసు ప్రభు మీలో లేడు. మందిర విషయంలో అస్సలు ఉండకూడదు. మీరు మందిరం యొక్క చిన్న పనిముట్టైన బయట చూస్తే లోన పెట్టాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. వాళ్ళే చేసుకుంటారని లేట్గా రావడం కాదు. మందిరం తుప్పుకోవడం వాళ్ళంటే ఎప్పుడు చిన్న విజయకుమారా పెద్ద విజయకుమార్ ఆరుగా చూసేది. డ్యూటీ లేని వాళ్ళు కూడా చూశారంటే ఏం చేయాలి? పొడవాలి. అది ఐక్యత. అంతేగాని నేను ఎందుకు కుడతా, నాకేం పని అనకూడదు. ఇప్పుడు చూసినా కనబడతా ఉన్నది మొదలత ఇంకా ఈ పిల్లలు ఊరుతానే ఉంటారు. నిజంగా పిల్లలు మంచోళ్ళే, వాళ్ళపైన కుడిపించాలి. నువ్వు కూడా వారికి ప్రయత్నం చేయాలి, దేవుని కోసం తిరగాలి, ఐక్యత కలిగి ఉండాలి. చూద్దామా ఒకసారి చదువుదాం వచ్చినాన్ని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు మరొకసారి చెప్తున్నారు వాళ్ళందరికీ. ఫిలిప్పీ సంఘానికి కూడా చెప్తారు. కొరింథీ సంఘానికి చెప్తారు, ఫిలిప్పీ సంఘానికి కూడా చెప్తారు. మీరు ఏక మనసుకున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషమును
మా రేగులపాడు పిల్లలు మంచి వాళ్ళండి. పిల్లలు చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళండి. వాళ్ళ లేమిలో కూడా దేవునికి సహకరించారండి. నిన్నప్పుడు మానిల్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా చెప్పారు. మా దగ్గర డబ్బులు కుదవలేదండి, మా పిల్లల యొక్క దాతృత్వం మంచిదండి, వాళ్ళు ఇవ్వగలిగే శక్తి కలిగిన వాళ్ళండి, ఇచ్చేవాళ్ళండి, డబ్బులు తీసుకునే బుద్ధి కాదండి వాళ్ళకి, ఇచ్చే బుద్ధి కలిగిన వాళ్ళండి. ఇవ్వగలిగినంత శక్తి సామర్థ్యాలు నా దేవుడు వారికి ఇచ్చాడండి. చూద్దాం వచ్చాను ఎంత బాగుందో. మీరు ఏక మనస్కులగునట్లు తెలుగు రాక మారదు. ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అంటే మనసు పౌరుగా కోరుకున్నాడు. సంఘం ఇంత నడుస్తున్నాడు. మాకు వచ్చే లాభం ఏంటి చెప్పాలి? ఈ సంఘానికి కాపురిగా ఉండడానికి, సంఘాన్ని యొక్క రోజు చూడటానికి ఎందుకు బాగుపడుతుంది అంటే మీలో ఎవరెవరు ఎంత అభివృద్ధి చెందారు, ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది సంఘం వాళ్ళ గొప్ప వాళ్ళు అయ్యారు, దేవుని ప్రేమ ఎంతమందికి వచ్చింది, ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఎంతమంది చక్కని వాతావరణంలో జీవిస్తున్నారు, ఇన్ని సంఘంలో మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఇంత డబ్బులు పెట్టుబడి పెట్టి, ఎంత కష్టార్జితాన్ని పెట్టుబడి పెట్టి ఇన్ని వాక్యాలు చెప్పేది ఎందుకో తెలుసా? మీరంతా దిక్కులోలాగా ఉండాలని కాదు, మీరు బాగుపడాలి, దేవుని ప్రేమలో ఎదగాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఒక్కొక్కరు ఏసీ కూడా పెట్టించాలని తక్కువ. మరి ఎప్పుడు పెట్టిస్తారో మీరు ఏసీ నాకు అర్థం కాదు. మరి కోరుకుంటున్నాను తొందరగా ఇల్లు కట్టుకోవాలి. ఇప్పటికే చాలా మంది ఫ్రిడ్జ్లు అయితే కొన్నారు, చాలా మంది ఇంకా చాలా వస్తువులు కొనుక్కున్నారు, టీవీలు కూడా కొనుక్కున్నారు, చాలా చక్కగా చూసుకున్నారు టీవీలు. కానీ దానికంటే ముఖ్యంగా సంఘంలో ఉన్న బిడ్డలందరూ బాగుపడాలి, కొత్త గృహాలు కట్టబడాలి, మన పిల్లలందరికీ వివాహాలు అవ్వాలి, మన పిల్లలందరూ మంచి అభివృద్ధి సాధించాలి. ఇక్కడ అన్నాడు మీరు ఏక మనస్కులో ఉన్నట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనసు నా సంతోషమును సంపూర్ణం చేయండి. నేను కోరుకుంది అంతేగాని ఏదో అనుకున్నామమ్మా తిన్నాం చేత చిక్కింది మనం ఎక్కర్లేదండి. ఈ కేవలం అంటే మనం కడుపు నింపుకోవడం కోసం పెడుతున్నాం. అన్నం మనం ఎప్పుడు పెట్టడం సాధారణంగా నవంబర్ 6 కాబట్టి అది పెద్ద పండగ కాబట్టి పెట్టుకున్నాం. అన్నానికి తిండికి మనం రోజు కాదు, చక్కగా నిలబడాలనేది నా కోరిక. చూడండి జాగ్రత్తగా 3వ వచనం కూడా చూద్దాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైన కాదు, అది కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యులని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఐక్యత అది మన సొంత కార్యాలే కాదండి, ఇతరుల కార్యాలు కూడా. కక్ష చేత వృధాతిశయం చేత ఏమి చేయి, మీరందరూ ఐక్యత కలిగి జీవించాలి. అందుకే చివరికి ఏం చెప్పారు? 2వ అధ్యాయం 5వ వచనం ఏమంటారు చూడండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు. ఐక్యత ఎందుకు వచ్చిందని మనకి? నాకెందుకు వీళ్ళందరి గురించి అనుకున్నా? దేవుడు శిలువలో వేలాడి రక్తం కాలి పలికిన 7 మాటలు ఐక్యతకు కారణాలు. వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించరు. మీరు చాలా మంది అప్పుడప్పుడు పని చేయకుండా ఎగ్గొట్టి పోతా ఉంటారు. అయినా కూడా మేము ఐక్యత కలిగి ఉండాలి. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాలని ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభా బిడ్డను క్షమించయ్యా, ఆ బిడ్డలు మనం తిరిగి రావాలయ్యా, ఐక్యత కలిగి ఉండాలయ్యా.
ప్రార్థనలో ఎదగాలయ్యా అని మా ప్రార్థన. ఈరోజు మన చిన్న సంఘమేనండి, మన పెద్ద సంఘమేం కాదు. ఈ చిన్న సంఘం ఐక్యత కలిగి జీవించాలి. ఇంకా కొంతమందికి నేను బోధిస్తూ ఉన్నాను, ఏ నెల కాదలే డబ్బులు పెట్టుకొని, ఏ నెల కాదలే ప్రార్థనలో ఉన్నానా లేదా చూసుకో. 5 ఆదివారాలు చేతికిచ్చారు, 5 ఆదివారాలు ప్రార్థనలో ఉన్నానా? పొద్దునగా సాయంకాలం, పొద్దున్నే ప్రార్థన, కొంతమంది ఆరాధన, సాయంకాలం ప్రార్థన ఎందుకే కొడతాం? అది ఆలోచించుకో. ఎంత మంచి మందిరంలో నేను ఏర్పాటు చేసి నిలబెట్టారు. అందుకే ఆయన అన్నాడు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. మీరు నాతో కరెక్ట్ వెళ్ళాలి. మీరు అభివృద్ధి సాధించాలంటే, మీరు బాగుపడాలి అంటే, మీరు డబ్బులు సంపాదించాలంటే, ఆ డబ్బులు మీ దగ్గర నిలవాలి అంటే, మీరు నాతో ఏకమై ఉండాలి, ఏక మనసు గలవారై ఉండాలి, ఏకభావం గలవారై ఉండాలి. ఐక్యత కలిగి జీవించడం వల్ల మీరందరూ బాగుపడితే మన సంఘం కూడా అభివృద్ధి చెందును కాక. అందరూ కూడా మంచి మంచి గ్రహాలు కట్టుకుని దేవునికి ఇవ్వగలిగే బిడ్డలుగా ఏ రోజైతే మీరు తయారవుతారో, ఏ రోజైతే నిలబడతారో చక్కగా ఉంటుంది. పేతురు గారు ఏం రాస్తున్నారు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చక్కగా రాస్తారు. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారి భయముతో కూడిన మీ పవిత్రత అంటే ఆ బైబిల్లో ఏం రాస్తుందో చదువుతుంది. మీ మధ్యలో చదవవుతుంది. కళ్ళు లేవమ్మా అని చెప్పాక ముందండి ఆ కథలు వేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. త్వరగా మీరు అందరూ ఏకమనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండండి. అంత బాగా చెప్పాడండి. పేతురు గారు చెప్తున్నారు ఎవరికి? ఆ సంఘానికి. పత్రికలో రాస్తున్నాడు. ఎలా అన్నాడు? తుదకు మీరందరూ ఏమనుకున్నారంట? అంతేగాని వాడు లోపుడి, వాడు ఎర్రదుడు, లింగపాలు వెళ్తారా? మన 35 మంది ఉన్నారు కానీ మన సంఘం నడుపుతున్నారు. నిజంగా బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ లేకపోతే సంఘం ఎవరేది? మేము 10,000 అర్థం ఏంటండి? అవతల 500 అర్థం వంతులేసుకున్నారా లేదా? ఎవరైనా మన సంఘంలో వంతులేసుకున్నావా? ఏక మనసు వచ్చిందా లేదా? ఈరోజు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉంటేయారు బ్రేక్. అంతకుముందు ఏంటి? బాప్తిసం తీసుకుంటే 1200, తీసుకున్నాడు 500. ఎంత ఉన్నది? 700. అసలు మానవ ప్రాణం ఒప్పుకుంటుందా? మానవ ప్రాణం డబ్బులు ముడిపడి ఉంటుంది కదా. అంత 700 తేడా పెడతారని పెంచాలి కదా. మీకు న్యాయం ఉందా అని అడిగేవాడు. కానీ ఎవరు అడగలా. ఏక మనస్కులై చదవడం వచ్చినండి. చదవండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారు కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండండి. అంత బాగా చెప్తున్నాడు మా పేతురు గారు. సహోదర ప్రేమ ఉండాలి మీలో. ఎవరు డబ్బులు వాళ్ళు అడిగావా? ఎలా తమ్ముడు డబ్బులు ఎందుకు గీలేకపోతున్నావా? నేను కూలికి వెళ్తున్నాను కదా, నువ్వు కూలికి వెళ్తున్నావు. నేను కడుతున్నాను, నువ్వు కడుతున్నావు. ఇప్పుడు ప్రేమ కలిగిందా మీకు? ఎవరో ఇల్లు కట్టిన డబ్బులు అంటమే తప్ప వాడికి ఉన్న కష్టాలు ఏంటి? వాడికి ఎలాంటి సలహా ఇస్తే వాడు బాగుపడతాడు. అరే మేము ఇలా కట్టుకున్నావా, నువ్వు కూడా ఇలా కట్టుకో. ఈ వ్యవసాయం చేసి నష్టం వచ్చింది ఆయన నేను కట్టుకున్నాను. నాకు వచ్చిన డబ్బులు రాగానే మొదట ఈ ప్యాన్ కొనుక్కున్నాను రా. అరే నేను ఇలా కట్టుకున్నాను రా, ఏదైనా కానదే నువ్వు కట్టుకో. దేవుడికి ఇటువే కదరా, మనమేమి స్థితి పాట కట్టలేదు కదా. లేకపోతే ఏమి వాళ్ళు అంచుకు ఇట్లేదు కదా. సంఘం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో పెడతాం. ఒకేసారి డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? రావుగా. ఒకేసారి 20,000 30,000 ఎక్కడి నుంచి కట్టాలి? అంత గొప్ప కుటుంబాలు అన్నది కానీ
నాకే కష్టం అవుతుంది ఒకేసారి 30,000 కట్టాలంటే. మరి మీకు ఎందుకు కష్టం అవ్వదు? మీకు ఇంకా కష్టం ఏడిపోతుంది ఒక్కోసారి. అందుకని ఏమన్నా కొంచెం కొంచెం చేయండి బాబు, చక్కగా ఉందాం, ప్రేమ కలిగి ఉందాం, సహోదర ప్రేమ కలిగిన వాళ్ళు ఉండాలి, కరుణాచిత్తులు అవ్వాలి, వినయ మనసుకులు అవ్వాలి. జాగ్రత్తగా చూద్దామా? ఏం రాశాడు ఒక మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి ఇంకా చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మైక్లో చదువుతుంది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు ఎందులో నిత్య జీవం ఉండదని త్వరగా బయలుతారు పిల్లలు. కూర్చోరా చిన్నడా, పట్టుదాన్ని పట్టుదు. అదే కూర్చో కూర్చో. ఆవిడ చూడండి వస్తుంది. ఆయన ఏమంటాడు మంచుడాడు, మంచుడు కడుకోకుండా తెలిందా పోయిన తెలియదు వద్దులే. సహోదరుని ద్వేషించేవాడంట. ఎవరితో సమానమంట? నరహంతకుడు. నరహంతుడు అంటే ఎవరండి? కాదు, హత్య చేసిన వాడు నరహంతుడు అంటారు. అంతేనా? మర్డర్ చేసుకుని ఎవరది? నరహంతుడు. కానీ మా బైబిల్ ఏం చెప్తుంది? ద్వేషిస్తే చాలంట. సహోదరుణ్ణి ద్వేషిస్తే ఎవరవుతాడు? నరహంతకుడు. మా అన్నయ్య మీద మళ్ళీ కోపడాడు. మళ్ళీ ఆ ప్రాంతం మీద భయం. మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఎలా బాగున్నావా, ఏం చేశావు, అంతా బాగున్నా అంతే కదా. ఎందుకు తెలుసా? నేను ఎప్పుడైనా కోపం మీద ఏదైనా అంటానేమో అంటే వాడు ఎక్కడ బాధపడిపోతాడు. అందుకని మామూలుగా చనిపోయిన 3 నెలలకే ఆ పాస్బుక్ ఆడికి నా పాస్బుక్. ఎందుకంటే మా తమ్ముడు మొత్తం రాజకీయాడేమో అనుకుంటాడు కదా. 3 నెలలకే పాస్బుక్ ఇచ్చేసాను. డబ్బులు ఒక పైసా లేదు, ఎప్పుడు ఏమీ అడగల, బాగుపడి అంతే. సరే నాకుందని ఇచ్చారని మీరు అనుకుంటారు చాలా మంది. ఉన్నోడు దాచుకోలేదా? ఉన్నోడు దాచుకోవడం కష్టమా? బ్యాంకులు లేవా దాచుకోవడానికి? అదేం కాదండి. సోదరుని ప్రేమించాలి. ఇది నేను నేర్చుకున్న పాఠం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే హత్య చేసిన నరహంతకుడు కాదంట. ఏమన్నాడు? సహోదరుని ద్వేషించువాడు. మీ కోడలు ఏం చేయాలి? వెనకాల ఇంజక్షన్ చేసారు మీద కింద పంపాలా? మీ తమ్ముడు ఎటు చేస్తున్నాడేంటి? అడుగుతామా అడగవా అనొచ్చు మనం. కోడలందరికీ చేసేది ఏంటంటే భర్తలను లేపకండి, పిల్లలు దెబ్బలాడటానికి, అన్నదమ్ములు దెబ్బలాడటానికి కారణం అవ్వదు. సహోదరుని ద్వేషిస్తే వాడు నరహంతకుడంట. ఐక్యత లేనివాడు వాడు. అన్నదమ్ముల మధ్య ఏదైనా తగుంటే కూర్చొని మాట్లాడే తప్ప కాబట్టి అన్న పాడైపోవాలి, అలా అడుగుకోవాలి, తమ్ముడు పాడైపోవాలి, వాళ్ళు అడుగుకోవాలి, అదే ఆలోచన పెట్టుకోకూడదు. నేను అన్నానంటే చదువుకోండి, మళ్ళీ చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఏ నరహంతకుని యందు నిత్య జీవము లేదు. సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఈరోజు మనకు 3 పాఠాలు ఇచ్చాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం మంచిది అని చెప్తున్నాడు. ఐక్యత ఎలా ఉండాలంట? ఆహారం తల మీద నుండి గడ్డం మీద కాలి వస్త్రముల మీదకు నూనె ఎలా వెళ్తుందో దీనికి కారణం ఏంటంటే సమృద్ధి. తల మీద పోసిన నూనె కింద కావాలంటే ఇంకెక్కువ పోయాలి. నేను 2 చుక్కలు పోతా వద్దా? అదే చెప్తున్నాడు, ఎక్కువ అభిషేకం అన్నమాట. అభిషేకాన్ని కింద కల్లా వెళ్ళి వస్త్రాలకు వెళ్ళాలంట. అలాగే సేవకుడు కూడా అభిషేకం. సేవకుడి యొక్క గొప్పతనం సంఘంలో ఉన్న బిడ్డలందరికీ చేరాలంట. నా కోరిక అదే. నేనే బాగుపడడం నా కోరిక కాదు, మీరు కూడా బాగుపడాలి, అభివృద్ధి చెందాలి. దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాల పాలు మీకు కూడా చెందనుగాక. ఆ ఆశీర్వాదం ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. రెండోది ఏం చెప్పాడు పౌలు గారు? మనమందరం ఏక శరీరమై ఉన్నాము. అవయవాలు ఏ రీతిగా పనిచేస్తున్నాయో, అవయవాలు ఏ రీతిగా పనిచేస్తున్నాయి, చేతులు చూడండి ఎలా పనిచేస్తున్నాయి.
నేను వంగనన్నప్పుడు 7 ఇక అమ్మదిన్న కుదరదు. చూడండి, కాలు వంగనంటుంది. ఎవరు? మన చంద్రజాత కాదు. ఎందుకని ఆపరేషన్ చేసి అది అనారోగ్యం పాలైంది. దానికి ఫిజియోథెరపీ చేశారు. కొంచెం కొంచెం ఆదిస్తే నొప్పి వస్తుంది. మన ఏడుతుంది. నాకు బాధ అనిపించింది. వెళ్ళదు నాకు చాలా బాధ అనిపించింది. అనవసరంగా ప్రార్థన కోసం కూర్చోబెట్టినట్టు రాదు. ఇప్పుడు మంచమే పడుకున్న నక్షత్రంగా ఏడుతున్నారు. ఏమన్నా నేను రావాలి మాత్రం ఎక్కడ వస్తుందమ్మా? ఏమేమో పాపం చిన్న అమ్మాయి అవ్వడం వల్ల వచ్చింది. 2 అక్కజేలు పట్టుకున్నా కూడా ఏడుస్తుంది. కాలు కింద ఈ శరీరం మన జీవితానికి అందరికీ సంఘం ఇది. ఈ శరీరంలో అమర్చబడిన వాళ్ళందరం మనందరం ప్రతి ఒక్కరు మన సామర్థ్యం కొలది ఈ శరీరాన్ని వృద్ధి చేయాలి. తర్వాత చెప్తున్నాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. మీరు నాలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు నాలో ఉండాలి. అందుకని నేను చెప్తాను. మీకు ఏం చెప్పానంటే, బాగా బతకడం వేరు, గౌరవంగా బతకడం వేరు. బాగా బతకడం ఏ పని చేసి బతకవచ్చు. ఏ పని చేసి బతుకుతాయి. మార్గమైన పనులు చేసుకున్నా బాగా బతుకుతారు. అరెస్ట్ అయిపోతారు. తర్వాత జైల్లో కూర్చుంటారు. ఏం లేదు. ఒక తెలుగు గారు వాళ్ళు అత్తగారిని దొంగ పోలీసు ఆట ఆడుతుంది. అత్తగారు మామగారు తెలుగు గారు ఆ ముసలిదానికైనా దొంగ పోలీసు ఆట ఆడుతుంది. దొంగ పోలీసు ఆట ఆడుతున్నారు ముగ్గురు కలిసి. ఆ తెలుగు గారు వాళ్ళు అత్తగారిని దొంగ పోలీసు ఆటలో కుర్చీలో కూర్చోబెట్టి, కళ గంటలు కట్టారు కదా, కుర్చీలో కూర్చోబెట్టి కాలు చేతులు కట్టేసి వాళ్ళ దేవుడి గది ఉన్న ఇప్పుడు దాసిన పెట్రోల్ మీద పోసి ఆ దేవుడి గదిలో దీపం తీసుకొచ్చి ఆమె మీద ఎత్తి కాలు అందరూ అనుకున్నారు అత్తగారు కాలిపోయింది, ఎందుకు అయిపోయింది అనుకున్నారు. పోలీసులు చాలా ఎంక్వైరీ చేస్తే తెలిసింది మా అత్తగారు నన్ను బాగా సాధిస్తుంది, ఏడుపుతుంది, అందుకే నేను తగలబెట్టేశాను. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నది అమ్మాయిని? ఏమైనా ఉపయోగం ఉందా ఆమెకి? కొన్ని ఎవరికన్నా చెప్పి ఏదైనా చేయాలి. కానీ అలాంటి ఐక్యత లేని పనులు కుటుంబం ఏమైపోతుంది? ఇప్పుడు చిన్నాపదం అయిపోతుంది. మన సంఘం కూడా అలాంటిది. ఇటువంటి తెలివితేటలు వాడొద్దు. మనం అనవసరమైన తెలివితేటలు వద్దు. మనకి దేవుని యొక్క తెలివితేటలు, దేవుని యొక్క నమ్మకం, దేవుని యొక్క ఆలోచన. దేవుడు అన్నాడు, మనిద్దరం ఏకరీతిగా అయితే ఏకరీతిగా ఉన్నాము, వాళ్ళు కూడా వాక్యాన్ని బట్టి వారందరూ ఏకరీతిగా ఉండాలని నేను ప్రార్థన చేయించున్నాను. నా ప్రియ సోదరులారా, ఐక్యత, సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దామా? మనందరం ఐక్యత కలిగి ఉండడానికి, ఒకరినొకరు గౌరవించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ ప్రయత్నాన్ని నెరవేర్చుగాక. ఆమేన్. లేచి నిలబడదాం. సంతోషంతో ఇచ్చేది వారిని ఎంతో దేవుడు ప్రేమించదని పాట పాడుతాం.